హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీవీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చిన్న చిన్న ట్రిక్స్ తోటి కలాకండ్ చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. నార్మల్గా కలాకండ్ అనేది అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర గిన్నె అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈ నాన్ స్టిక్ ప్యాన్లోనే కలాకండ్ సాఫ్ట్గా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దానిలో నేనైతే 1 లీటర్ పాలు అనేది తీసుకుంటున్నానండి. ఈ 1 లీటర్ పాలతో కలాకండ్ ఎంత అవుతుంది అనేది మీకు వీడియో లాస్ట్లో కూడా చూపిస్తాను. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు పాలను వేడి చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, పాలు అనేది వేడెక్కడం స్టార్ట్ అవుతుంది. ఈ పాలను ఇలాగే ఒక గరిటె తీసుకొని కదుపుతూ పాలను అనేది వేడి చేసుకోవాలి. మీరు కదపకపోవడం వల్ల అంచులు అనేవి పట్టేసి మీకు కలాకండ్ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో పాలు అనేది కదుపుతూ మట్టుకే వేడి చేసుకోవాలి. ఈ పాలు ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత అలా గరిటెతో కదుపుతూ అంచులు పట్టకుండా కదుపుకుంటూ ఉండాలి. ఇందులో పాలను విరగొట్టడానికి అయితే లెమన్ వాటర్ లేదంటే వెనిగర్ యూస్ చేస్తారండి. లెమన్ వాటర్ యూస్ చేయడం వల్ల కలాకండ్ కొంచెం టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఈ వీడియోలో నేను వెనిగర్ యూస్ చేసి కలాకండ్ మేకింగ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిగర్ అవైలబుల్గా లేకపోతే నిమ్మరసంతోనైనా సరే పాలు విరగొట్టుకోవచ్చండి, ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే కలాకండ్ టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. మనం 1 లీటర్ పాలు తీసుకున్నాం కదండి, ఈ 1 లీటర్ పాలు కూడా 1/2 లీటర్ అయ్యే వరకు పాలను మరిగించుకుంటూ అంచు పట్టకుండా గరిటెతో కదుపుతూ పాలను అనేది వేడి చేసుకోవాలి. ఈ 1/2 లీటర్ అయిన తర్వాత మనం కొంచెం వెనిగర్ అనేది యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ వెనిగర్ని ఈ పాలల్లో యాడ్ చేసుకుందాం. వెనిగర్ అవైలబుల్గా లేకపోతే మీరు లెమన్ వాటర్ అన్న యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెనిగర్ వేసిన తర్వాత పాలు విరగడం స్టార్ట్ అవుతుందండి. సో ఇప్పుడే అంచు పట్టకుండా గరిటెతో కదుపుకుంటూ ఉండాలి. ఈ పాలు అనేది 1/2 లీటర్ ఉన్నప్పుడు మనం వెనిగర్ యాడ్ చేసాం కదండి, ఎప్పటి వరకు కలపాలి అంటే పాలు అనేవి మనకు 1/2 లీటర్ వచ్చే వరకు కదుపుకోవాలి. వెనిగర్ అనేది ఫస్ట్ యాడ్ చేసేయడం వల్ల పన్నీర్ అనేది ఎక్కువసేపు ఉడికి కలాకండ్ టేస్ట్ మారిపోతుందని చెప్పారు. అలా ఏం లేదండి, కలాకండ్ అయితే చాలా సూపర్గా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు బాగా దగ్గర అయ్యే వరకు కదుపుకోవాలండి. ఇప్పుడు ఈ పాలల్లో 1/2 కప్పు చక్కెర వరకు యాడ్ చేసుకుందాం. మీరు స్వీట్ కనుక కొంచెం ఎక్కువ తింటారని మీకు అనిపిస్తే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు స్వీట్ తక్కువ తింటారనిపిస్తే ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పంచదార అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కూడా కలుపుకోవచ్చండి. నేను ఇక్కడ ఒకేసారి వేసేసాను, ప్రాబ్లం ఏం రాదు, టేస్ట్లో కూడా ఎటువంటి చేంజెస్ ఉండదు. ఇప్పుడు ఈ పంచదార వేసిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ కూడా ఎవాపరేట్ అయ్యే వరకు కొంచెం కొద్దిగా కదుపుకుంటూ ఉంది. చూస్తున్నారు కదండి, కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తున్న మెజర్మెంట్స్తో మీరు కలాకండ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా స్వీట్గా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.